ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్. అతనికి ఊహించినటువంటి ఐరన్ రాడ్డు లాంటి వార్త. ఎంపీ రఘురామకృష్ణరాజుకి ఎంపీ సీటు లేకుండా చేశాననేటువంటి ఆనందంతో జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి తాడేపల్లి కోటలో సంబరాలు చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఒక్కరోజు లోపే ఆ సంబరాలు కాస్త గింగిరాలు తిరిగి జగన్మోహన్ రెడ్డికి ఊహించినటువంటి దెబ్బ తగిలినట్టుగా తెలుస్తా ఉంది. రఘురామకృష్ణరాజుకి ఇంతకీ ఎక్కడ ఎంపీ సీట్ వస్తోంది, ఏ పార్టీ ఇస్తోంది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పీకుతాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి 4 సంవత్సరాలుగా రంకుమొగుడులా తగులుకొని నిత్యం అతను ప్రభుత్వం చేసేటువంటి అవినీతి, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక చేతగాని వ్యక్తి మీద ఆరోపణలు చేస్తూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఒక ఉద్యమంలాగా ఒంటరిగా పోరాటం చేసినటువంటి వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. అయితే అతని మీద జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టాడు. ఏకంగా అతను మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న భారతదేశ చరిత్రలో ఇంతవరకు జరగని విధంగా ఆయన్ని అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ప్రయోగించి అతన్ని వేధించడం జరిగింది. సరే, వాళ్ళందరూ తుత్తర కరెక్ట్గా 2 నెలల తర్వాత భారీ స్థాయిలో తీరబోతుంది అనుకో, అది వేరే విషయం. అయితే రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బంది పెట్టడానికి అతన్ని ఎంపీగా డిస్క్వాలిఫై చేయిద్దామని చెప్పి కనీసం పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేనటువంటి నీచమైనటువంటి స్థితిలో 4 సంవత్సరాల 11 నెలలు బతికాడు జగన్మోహన్ రెడ్డి. అయితే రఘురామకృష్ణరాజు గారే తూనా బొట్టు అంటూ 4 సంవత్సరాల 11 నెలల తర్వాత నువ్వు నన్ను ఏం పెక్కలేకపోయావు జగన్ అంటూ తొడగొడుతూ మరి తను ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆయనే రాజీనామా చేయడం జరిగింది. మధ్యలో అనేక సార్లు సవాళ్లు విసిరాడు జగన్మోహన్ రెడ్డికి. దమ్ముంటే నన్ను సస్పెండ్ చేయరా పోటుగాడా అని, దమ్ముంటే నా శాసనసభ్యత్వాన్ని డిస్క్వాలిఫై చేయించు అని. బట్ ఏమీ పెక్కలేకపోయాడు మన ముఖ్యమంత్రి. ఇతన్ని పోటుగాడని, పుసుకుడని, వీరుడని, శిరుడని చెప్తాడు. ఇతనికి అంత బొక్కలో సీన్ లేదనేది ఒక్క రఘురామకృష్ణరాజే ఆధారాలతో సహా నిరూపించేశాడు. అయితే ఇప్పుడు ఆ రఘురామకృష్ణరాజు గారికి సీటు లేకుండా చేయాలి, అతన్ని పార్లమెంటులో లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికోసం అవసరమైతే 1000 కోట్ల డబ్బు, అంటే అతనేం కష్టపడి సంపాదించింది కాదుగా, వాళ్ళ మాజీ మంత్రి భాషలో చెప్పాలంటే ఎవడమ్మా మొగుడు సొమ్ము కాదుగా, అది ప్రజల దగ్గర నుంచి దోచుకున్నటువంటి సొమ్మేగా. దాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రయత్నిస్తూ తనకేదో కొంతమంది బీజేపీలో ఎవరైతే అనుకూలంగా ఉంటారనేటువంటి టాక్ ఉందో లేదో మనకు తెలియదు, అనుకూలంగా ఉంటారో లేదో. బట్ టాక్ ఏంటంటే సోము వీర్రాజు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, జీవీఎల్ గారు, సునీల్ డియోడర్ గారు, ఇటువంటి కొంతమంది ఏదో జగన్మోహన్ రెడ్డికి కోవర్ట్లుగా ఉన్నారనేటువంటి టాక్. అయితే వీళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళకి పేమెంట్లు ఇచ్చి, లేదంటే వాళ్ళకి ఎన్నికలు ఖర్చు పెట్టుకుంటానంటూ వాళ్ళకు కూడా సీట్ల కోసం ఆఫర్ చేసి ఏదేదో ప్రయత్నాలు చేసి రఘురామకృష్ణరాజు గారి సీటు లేపేద్దామని ప్రయత్నం చేసి చివరికి కొంతవరకు సక్సెస్ అయ్యాడు. నర్సాపురంని భారతీయ జనతా పార్టీ శ్రీనివాస్ వర్మ అనేటువంటి వ్యక్తికి ఆ సీట్ ఇచ్చేయడం జరిగింది. అయితే ఇంతటితో రఘురామకృష్ణరాజు కథ ముగిసిందని చెప్పి నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డికి తనకు అత్యంత సన్నిహితులందరినీ కూడా పిలిచి, సన్నిహితులు అంటే బొచ్చి ఎవరుకుంటారులే, తనకు అందరూ 420 లేక ఎవడుంటాడు, మహా అయితే ఆ సత్తలు ఉంటాడు, లేకపోతే ఆ ఏటు విజయసాయి రెడ్డి ఉంటాడు, లేకపోతే అయోధ్యరామరెడ్డి ఉంటాడు. మొత్తానికి పేరు కనుక 2 అక్షరాల పేరు ఉండేట్టు తోకుండేటువంటి కొంతమంది దౌర్భాగ్యులు, వాళ్ళలో మంచోళ్ళు ఉంటారు, ఆ 2 అక్షరాలు ఉండేవాళ్ళు. బట్ నీచులంతా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటారు. మొత్తానికి వాళ్ళతో కలిసి భారీ ఎత్తున పార్టీ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి తెల్లారేసరికి ఊహించినటువంటి వార్త అందింది. తెలుగుదేశం పార్టీ తరపు నుంచి విజయనగరం లోక్సభ అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయబోతున్నారు అని. మరి విజయనగరం అయితే గెలుస్తాడా, ఎట్లుంటుంది పరిస్థితి అని ఒక్కొక్కసారి మనం గమనిస్తే విజయనగరం పార్లమెంటులో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు చూస్తే విజయనగరం అసెంబ్లీ స్థానంలో భారీ మెజార్టీ రాబోతా ఉంది. అదేవిధంగా బొబ్బిలి నుంచి కూడా భారీ మెజార్టీ తెలుగుదేశం పార్టీకి రాబోతా ఉంది. ఇక చీపురుపల్లి నుంచి గంటా శ్రీనివాసరావు గారు పోటీ చేస్తారని టాకు నడుస్తూ ఉంది. గంటా గనక పోటీ చేస్తే బొత్స ఓడిపోవడం ఖాయం. గంట మంచి మెజార్టీతోనే గెలిచేటువంటి పరిస్థితుంది. ఇక గజపతి నగరం కొంత పోటాపోటీగా ఉన్నప్పటికీ రాజాంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీకి మంచి మెజార్టీ వచ్చేటువంటి పరిస్థితి. అదేవిధంగా నెల్లిమర్లలో జనసేనకు కేటాయించడం వల్ల అక్కడ కొంత డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ ఎంపీ అభ్యర్థి విషయంలోకి వచ్చేసరికి ఏదో విధంగా రఘురామకృష్ణరాజు గారు లాక్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఎచ్చెర్ల కళా వెంకట్రావు గారికి సీటు ఇవ్వట్లేదనేటువంటి అసంతృప్తి, పైగా భారతీయ జనతా పార్టీకి పెద్దగా బలం లేనటువంటి స్థానంలో ఇస్తుండడం వల్ల అక్కడ అసెంబ్లీ విషయంలో కొంత ఏమన్నా ఇబ్బంది జరుగుతుందేమో కానీ తెలుగుదేశం కేడర్ అంతా రఘురామకృష్ణరాజు గారి కోసం పనిచేస్తారు కాబట్టి ఎంపీ విషయంలో రఘురామకృష్ణరాజు గారు అక్కడి నుంచి కూడా మెజార్టీ సాధించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆయన విజయనగరం పార్లమెంట్లో గెలుస్తాడనేటువంటి రిపోర్టులు రఘురామకృష్ణరాజు గారికి తెలుగుదేశం పార్టీకి చేరినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి వాడుకొని వాళ్ళ ద్వారా రఘురామకృష్ణరాజుని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు ఆ విష్ణువర్ధన్ రెడ్డికి సీటు లేదు. అదేవిధంగా మరొక వ్యక్తి జీవీఎల్ విశాఖపట్నం పార్లమెంట్ ఆశించాడు, అతనికి సీట్ లేదు. విష్ణువర్ధన్ రెడ్డి హిందూపురం పార్లమెంట్ ఆశించాడు, అతనికి సీట్ లేదు. కాకపోతే మొత్తానికి సోము వీర్రాజు గారు మాత్రం కష్టపడి సీటు సాధించారు. సరే, గెలుపోవటములు అనేవి అనపరిస్థితిలో దైవాధీనం అనుకోండి. అయితే మొత్తానికి
రఘురామకృష్ణరాజుని ఏదో పీకాలనేటువంటి ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి తాను సక్సెస్ కొట్టాను అనేటువంటి ఉద్దేశంతో పార్టీ చేసుకుంటే తెల్లారేసరికి 1,00,000 ఓట్ల పైగా మెజార్టీతో గెలిచేటువంటి లోక్సభ స్థానానికి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేయబోతున్నారు అనేటువంటి వార్త జగన్మోహన్ రెడ్డికి పిడుగు లాంటిది. ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాకు తెలిసి రఘురామకృష్ణరాజు గారు కడప పార్లమెంటు స్థానంలో అయినా సరే అతను పోటీ చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్లమెంటు స్థానం నుంచి అయినా భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 వ్యక్తి గురించి ఒంటరిగా పోరాటం చేసి తన ప్రాణహాని కలిగించేంత దూరం జగన్మోహన్ రెడ్డి పోయినప్పటికీ తన పోరాటాన్ని ఆపకుండా, విరామం లేకుండా, విశ్రాంతి లేకుండా 4 సంవత్సరాలకు పైగా పోరాటం చేసినటువంటి రఘురామకృష్ణరాజు గారి విజయం తథ్యం.